పత్రి గారిని పిఎంసి ఆనంద్ అడిగాడు ఓ ప్రశ్న. మనం పిఎంసి లోగోలో ప్రతి క్షణం సత్యదర్శనం అంటాం కదా! మరి ఈ గైడింగ్‌లు, ఈ మ్యూజిక్‌లు ఇయన్నీ పెడితే మనం అన్నదానికి ఇక్కడ భిన్నంగా ఉన్నట్టే కదా! ఏంటండి? ఏం చేయాలి? అని చెప్పి అడిగాడు. అడిగితే అప్పుడు పత్రి గారు చెప్పారు. బాబు నీకు సూపర్ బజార్ తెలుసా? అన్నాడు. తెలుసండి అన్నా. సూపర్ బజార్‌లో దొరకని వస్తువు అంటూ ఉండదు. అన్నీ పెడతారు. ఎన్నో రకాల జనాలొస్తారు. ఎవరికి ఏది కావాలంటే అది తీసుకొని వెళ్తూ ఉంటారు. అలాగే మన సొసైటీ కూడా అలా అన్ని రకాల స్థాయిల్లో ఉన్నవాళ్ళు వస్తూ ఉంటారు. దేహస్థితిలో ఉన్నవాళ్ళుంటారు. మనోస్థితిలో ఉన్నవాళ్ళుంటారు. బుద్ధి స్థితిలో ఉన్నవాళ్ళుంటారు. ఆత్మస్థితిలో ఉన్నవాళ్ళు ఉంటారు. మరి అన్ని రకాలు వచ్చినప్పుడు ఎవరికి ఏ స్థాయిలో ఉన్నవాడికి అది మనం అందించగలగాలి. అది మన ఆశయం. అంచేత అన్నీ ఉంటాయి నాయనా అని చెప్పారు. అది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎక్కువ స్థాయిలో ఉన్నవాడు కింది స్థాయిలో ఉన్నదాన్ని చూసి దాన్ననుసరిస్తే ఎంతో నష్టపోతాడు. కింది స్థాయిలో ఉన్నవాడు పై స్థాయిలో ఉన్నదాన్ని వాడు ఎలాగ చెయ్యలేడు, ప్రవర్తించలేడు ఆ రకంగా. అంచేత ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు అనుసరిస్తూ ఉండాలి. ఈ ప్రాపంచిక విద్యలో గ్రేడ్‌లుంటాయండి. ఒకటో క్లాసు, రెండో క్లాసు, 5, 10, ఇంటరు, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అని. వాళ్ళెవరో కార్పొరేట్ స్కూల్ కట్టారు. ఎల్‌కేజీ నుంచి అద్భుతంగా 10థ్ దాకా కట్టారు. అద్భుతంగా ఉంది. ఏసీ క్లాసులో కోచింగు, హాస్టల్ అన్ని రకాలుగా 5 స్టార్ లెవెల్‌లో ఫెసిలిటీసు ఇయన్నీ ఏర్పాటు చేశారు. ఒకడేం చేశాడంటే బాగా చదువుకొని ఆ 10థ్ స్థాయి దాటి పోస్ట్ గ్రాడ్యుయేషన్‌కెళ్ళాడు. ఆడు చదువుతున్న కాలేజీ దీని అంత స్థాయిలో లేదది. ఆ రకమైన ఫెసిలిటీస్ లేవు. ఆడేమనుకున్నాడంటే ఇక్కడ ఉంటే ఇలా ఉంది. ఏది సరిగ్గా లేదు. ఇక్కడేం నేర్చుకుంటాం అని చెప్పి మళ్ళా ఎళ్లి ఆ కార్పొరేట్ స్కూల్‌లో ఆ 10థ్ క్లాస్‌లో జాయిన్ అయ్యాడు. వీడినేమనాలండి? ఆలోచించండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లోకి వచ్చిన వాడు దాంట్లో చేరాడు. ఆడినేమనాలి? ఎంత మూర్ఖుడాడు. ఎంత అజ్ఞానం. ఆడు స్కూల్ చూస్తాడా? అక్కడున్న నాలెడ్జ్ చూస్తాడా?